जय बोलो गणेश महाराज की। शांत है। शांत है। హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నామో షేర్ చేస్తాను. పండగ ముందు రోజు సాయంత్రం ఇండియన్ స్టోర్కి వెళ్ళాము కావాల్సినవన్నీ తీసుకోవడానికి. ముందుగా నేరేడు పళ్ళు కనిపించాయి. ఆ పండగ సామాన్ల కన్నా ముందు నేనైతే ఇవి ఎత్తి ఒకటి బాస్కెట్లో వేసేసాను. ఇవి వచ్చేసి $10 పడ్డాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఆ డబ్బాలో ఒక్క పండు కూడా వేస్ట్ అవ్వలేదు, అంత బాగున్నాయి. తర్వాత ఇంకా కావాల్సినవి కొన్ని పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము. పూజా సామాన్లు తీసుకున్నాక ఇండియన్ స్టోర్ నుండి అయితే హెచ్బీకి వచ్చేసాము. ఇక్కడైతే పూలు తీసుకోవచ్చు, కొబ్బరికాయ, మొక్కజొన్న ఇవన్నీ ఉంటాయి. ఇండియన్ స్టోర్లో కూడా ఉన్నాయి, కొంచెం కంపారిటివ్లీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడికన్నా. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి అవన్నీ తీసుకున్నాం. పాలు కూడా కావాలి మెయిన్గా. సరే పాలు తీసుకొని ఇవన్నీ అయితే తీసుకున్నాము. ఇక్కడ పూలు పెద్ద ఆప్షనే అనిపించలేదు ఆ రోజు. ఇంకా ఏవో ఉన్నవి మళ్ళీ తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్తాం వేరే దగ్గర అనేసి. ఇంకా అవన్నీ తెచ్చుకున్నాక ఎక్కడవక్కడ సర్దేసి ఆద్విక కన్నం పెట్టేసి మేము తినేసి ఇంకా నైట్ గిన్నెలు కడగడం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక అయితే సింపుల్గా ఏదన్నా డెకార్ చేసుకుందాం అనుకున్నాను. సరే అని ఇలా ఈ ఆకులు ఉన్నాయి నా దగ్గర ప్లాస్టిక్వి, అవి పెట్టి చూశాను. ఒక 2-3 స్ట్రింగ్స్ లైన్స్ లాగా పెట్టి నాకేం పెద్ద అనిపించలేదు. తర్వాత అయితే మా ఆయన వచ్చి హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇలా స్టిక్స్ తీసుకొని ఇవైతే ఉన్నాయి ఆద్విక ఉయ్యాల ఫంక్షన్కి తీసుకున్నాం డెకార్ చేసుకోవడానికి. అవైతే ఉన్నాయి. వాటితో ఇలా 4 సైడ్స్ అట్లా పెట్టి అలా తనైతే డెకార్ చేస్తున్నారు. నేనైతే ఇంకొకటి యూ షేప్ ఎప్పుడు ఇంట్లో ఉండే వినాయకుడికి అయితే అలా పెట్టింటాను. దానికైతే స్ట్రింగ్ లైట్స్ చుడుతున్నాను ఇక్కడ. తను వచ్చాకైతే మొత్తం ఒక 30 మినిట్స్లో సెట్ చేసేసారు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది డెకరేషన్. ఇంక ఇది వచ్చేసి పండుగ రోజు పొద్దున లేసాక ఇల్లంతా మాప్ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ సేమియా చేసుకుంటున్నాను ఇంకా పక్కన. ఈ సేమియా అయిపోయేలోపు అన్నం అయిపోతుంది. తర్వాత పులిహోర పెరుగన్నం కలిపేద్దామనేసి ఈ గ్యాప్లో ఆద్విక లేసాక ఇంకా వాళ్ళ నాన్నే బ్రష్ చేయించి స్నానం చేయించారు. తర్వాత నేను టిఫిన్ పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లోనే వినాయకుడిని చేసుకుంటాము. గోధుమ పిండి కొంచెం పసుపు వేసి అలా మాయం చేస్తారు వినాయకుడిని. ఇంకా దానికైతే పిండి కల్పిస్తున్నాను నేను. పెళ్ళయ్యాక ఇదైతే మాకు 5th ఇయర్ వినాయక చవితి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను వినాయక చవితి మాత్రం మా ఆయన హ్యాండ్ లేనిదే అది అస్సలు అవ్వదు. ఎందుకంటే ఒక ఇయర్ ఏమైందంటే నేను పంచామృతం పట్టుకొస్తున్నాను, అదైతే నా చేయి జారి పడిపోయింది మొత్తం. ఇంకా నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ టైం అనుకుంటా, ఇంకా చేసే ఓపిక అస్సలు లేదు. తర్వాత ఆయనే చేసి పెట్టారు మళ్ళీ. ఇంక ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తన హ్యాండ్ ఉండాల్సిందే ఆ పండుగ రోజు మాత్రం. అది ఏం చేస్తున్నావు? కేక్ కాదు అది. నేను అక్కడ వంటలు చేస్తుంటే ఇక్కడైతే వీళ్ళు వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు. ఇంకా నేను ప్రసాదాలు చేసుకొచ్చేలోపు వీళ్ళైతే వినాయకుడిని తయారు చేసేసారు. చూసారా ఎంత బాగుందో మా వినాయకుడు. ఎవ్రీ ఇయర్ ఈయనే చేస్తారు. నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన ఇంట్లో మనం చేసుకొని అట్లా పూజ చేసుకోవడం. చూసారా బుజ్జి ఎలుగు కూడా ఉంది అక్కడ. నాకైతే భలే నచ్చింది. ఈసారి కూడా వినాయకుడు మా ఇంట్లో వినాయకుడు. ఇంకా పైన పువ్వు పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ అది అసలు ఆగట్లేదు. ఎందుకంటే గోధుమ పిండితో చేసాం కదా, కొంచెం మెత్తగా ఉంటుంది. ఇంకా అవ్వట్లేదు అనేసి ఇంకా తీసేసాను. తర్వాత అయితే మేము పూజ స్టార్ట్ చేసేసాము. వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతహే. Thank you. Oh no!
ఏమైంది కొబ్బరికాయ What happened to my house? आदि जय बोलो गणेश महाराज की। బేబీకి బొట్టు పెట్టుకున్నావా? నీ బొట్లు ఎక్కడ? Daddy, it's mommy's phone. మామీస్ ఫోన్ అయితే నేను పట్టుకోకూడదా? No, ఆడ నుంచి లేసి వచ్చినావు కదవే. ఇంకా పూజ అయిపోయాక ప్రసాదాలు తీసుకుంటున్నాము. మేము ఈ వినాయకుడి నిమజ్జనం ఎలా చేసాము ఏమనేది కూడా అంతా కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.